GR9 తెలుగు టీవీకి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి డాక్టర్ బోయినపల్లి మాధవి ఈరోజు బి.వై. నగర్ గోల్డెన్ టెంపుల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి బి.వై. నగర్ ప్రాంతంలో గడపగడపకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వీరితో పాటు సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి మొదలగు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఇవన్నీ మనం చేసుకున్నామంటే నీళ్లు, కరెంట్ ఇవన్నీ తెచ్చుకున్నామంటే మన కేంద్రం నుంచి తెచ్చుకున్న నిధుల నుంచే ఇవన్నీ మనం అనుమతుల నుంచే ఇక్కడ తెచ్చుకున్నాం. కాబట్టి మన గలం కనుక పార్లమెంట్లు ఉండకుండా మన గురించి మాట్లాడే నాయకుడే ఉండకపోతే మనకు చాలా కష్టం వస్తుంది. మీరందరూ ఆలోచించండి. ఏ అనుమతులతోటి, ఏ సంతకాలతోటి వినోద్ కుమార్ అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ మనకు తెచ్చాడో తెలంగాణను మనం అందరం తెచ్చుకున్నాము. మీరు ఆలోచించండి. ఈ తెలంగాణ బలం మనకు ఉండాలంటే, మీరు వినోదన్న గలంను అక్కడ ఉంచాలంటే మీరందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. మీరంతా ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి మన తెలంగాణ బలంను అక్కడ చూపించాలని పేరు పేరున కోరుకుంటున్నాను. ఈరోజు బోయినపల్లి వినోద్ కుమార్ సతీమణి వారి మేడము మరి బి.వై. నగర్ చౌరస్తాలో అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి సమక్షంలో మరి వాటులు ప్రచారం కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఎందుకంటే మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి వారిని ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎంపిక చేసి మరి నిలబెట్టడం జరిగింది. మరి ఎందుకంటే వారు ఇంతకుముందు 2014లో మన సిరిసిల్ల పట్టణంలో పార్లమెంటుగా ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ ఫలాలు తెచ్చి మరి పట్టణాన్ని అభివృద్ధిలో ముందు స్థానంలో తీసుకెళ్ళిండ్రు. మరి అదే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు మన సిరిసిల్ల పట్టణంలో మరి పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి మన ఎమ్మెల్యే గారిని, మన కేటీ రామారావు గారిని మన సిరిసిల్ల పట్టణంలోనే మరి ముఖ్యంగా మన పద్మశాలి కుల బాంధవులు మరి వారికి భారీ మెజార్టీ తోటి కూడా గెలిపించుకోవడం జరిగింది. మరి అదే పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఇప్పుడు కూడా పార్లమెంటు సభ్యుడైన వినోద్ కుమార్ అన్నగారికి మన సిరిసిల్ల పట్టణంలో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసికట్టి, ఎందుకు కలిసికట్టి ఉండాలంటే మరి ఇప్పుడున్న ప్రభుత్వము మనల్ని నమ్మించి గొంతు కోసినట్టు మరి చేయడం జరిగింది. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటు పబ్లిక్ వర్కర్స్ కానీ, మరి రైతులు కానీ, ఇటు తాగునీరు కానీ అన్ని రకాల కూడా ఇబ్బందుల గురి చేస్తున్నారు ప్రభుత్వం. మరి వారికి మనము మన పార్లమెంటులో మన టీఆర్ఎస్ నాయకుడు ఉండి మరి గొంతు చించి అరిచి మన జిల్లాని ఇంకా అభివృద్ధి స్థానంలో ముందుకు తీసుకెళ్ళడానికి మన బోయినపల్లి వినోదన్న గారికి భారీ మెజార్టీ తోటి మనం గెలిపించుకుంటే మన బతుకులు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎలా ఆకలి చావులని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ అదే కొనసాగుతుంది. అది తింపి కొట్టాలంటే మనకు ఒక బలమైన నాయకుడు ఉంటే, మనకు మన ఎమ్మెల్యే గారికి ఎంపీ తోడు ఉంటే ఇంకా కూడా మన బతుకులు చాలా బాగుంటాయని కోరుకుంటూ ఈరోజు మన వాటుల ప్రచారానికి వచ్చిన మరి తుల ఉమక్క గారికి, మాజీ జడ్పీ చైర్పర్సన్ గారికి, మరి వార్డు కౌన్సిలర్లకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరము కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. వినోదన్న చదువుకున్నటువంటి వ్యక్తి, ఇవాళ ఒక అడ్వకేటు, అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అన్ని భాషలు వస్తాయి. హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో మాట్లాడాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలుగు రాదు. హిందీ అయితేనే, ఇంగ్లీష్ అయితేనే వాళ్ళకి ఇక్కడి ప్రాంతం గురించి వాళ్ళకు చెప్పగలుగుతాము. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరం కూడా ఒక కరెక్ట్ మనిషిని, అది వినోదన్నను మనం గెలిపించుకొని పార్లమెంటుకు పంపిస్తే మన తెలంగాణకు సంబంధించినటువంటి వాయిస్ని అక్కడ మనం కాపాడుకున్న వాళ్ళమైతాం, మన అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న వాళ్ళమైతాం. కాబట్టి ఇవాళ మనం కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ వాళ్ళకు తెలంగాణ పట్ల ప్రేమ ఉండదు, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉండదు. ఎప్పుడు వాళ్ళు తెలంగాణ కావాలని కోరుకోలేదు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనునిత్యం తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రజల బాగోగులు కోరుకునేటువంటి పార్టీ. కాబట్టి మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేసి వినోద్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను.